శ్రీ గురుభ్యో నమ. మనం అందరం కూడా లోక కళ్యాణకారకమైనటువంటి ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తూ 9వ పాసుర పఠనం దగ్గరకు వచ్చాము. ముందుగా మనం అందరం కలిసి 9వ పాసురాన్ని పఠనం చేసుకుందాం. తూమణిమాడత్తు చుత్తుం విళక్కెరియా தூபம் கமலத்து இளனை கண்வளரும் மாமன்மகளே மணிக்கத வந்தால் திரவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன்மகள்தான் ஊமையோ அன்றிச் செவிடோ ஆனந்தலோ ஏமப்பெருந்தையில் மந்திரப்பட்டாளோ மாமயன் மாதவன் వైగుందనెందు నామంబులవున్ననిన్రేలోరెంబావాయ్. ఈ పాసురంలో గోదాదేవి తాను నివాసం ఉంటున్నటువంటి ప్రాంతంలో ఉన్నవాళ్ళని మనం అందరం కూడా అనేక రకాల వరుసలతో పిలుచుకోవడం అలవాటుగా ఉంటుంది కదా. అట్లాగే ఆ పొరుగింటి వాళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళ ఇంటికి ఒకళ్ళ ఇంటికి వెళ్ళింది. అక్కడ ఆ స్నేహితురాలిని మామకూతుర అని సంబోధిస్తుంది ఈ పాసురంలో. ఓ మామకూతుర, రత్నాల మేడలో చుట్టూతా దివ్యమైనటువంటి కాంతులు వెదజల్లుతూ ఉన్నటువంటి దీపాలు వెలుగొందుతూ ఉండగా హంసతూలికా తల్పం పైన నిద్రపోతూ ఉన్నటువంటి ఓ మామకూతుర అంటోంది. అంటే హాయిగా నిద్రపోతున్నటువంటి మామ కూతురుగా భావిస్తోంది ఆవిడ్ని. అట్లా పిలుస్తూ ఇక నీ మణులతో చేసినటువంటి తలుపును తెరువు అంటే ఆవిడ యొక్క వైభవాన్ని చెప్తోంది. హంసతూలికా తల్పం మీద ఉండడం, అట్లాగే మణులతో చేసినటువంటి తలుపులు ఉండడం, ఇట్లాంటివన్నీ కూడా. అలాంటి వైభవోపేతమైనటువంటి స్థితిలో నేను ఉన్నాను కనుక కృష్ణుడే నా దగ్గరకు వస్తాడని భావిస్తున్నావేమో. అలా కుదరదు, మనమే ఆయన దగ్గరకు వెళ్ళాలి అన్నట్లుగా సూచన చేస్తోంది. అట్లా తలుపులు నువ్వు తెరువు అని పిలుస్తూ ఆ అమ్మాయి పలకకపోతూ ఉండేసరికి అత్తను పిలుస్తున్నది. ఓ అత్త, మీ అమ్మాయిని నిద్రలేపవమ్మా. మీ కూతురు మోగదా, లేకపోతే మేము పిలుస్తున్నటువంటి పిలుపులు వినపడకుండా ఉండేటువంటి చెవిటిదా, లేకపోతే బద్ధకం చేత మాట్లాడడం లేదా, లేక హాయిగా కృష్ణ పరమాత్మని కలలలో ఊహించుకుంటూ ఆనందంతో నిద్రపోతుందా? ఆ మాధవుణ్ణి, వైకుంఠధాముణ్ణి, అతనికి ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి పేర్లతో పిలుస్తూ కీర్తన చేస్తూ గానం చేసి ఆయన యొక్క కరుణని అందరం కలిసి పొందుదాము, లేచి రమ్మని పిలువ